అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ? మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలి పార్టీ. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నారా భయ్? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ రపరపోలకు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కన అని అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు పెడుతున్నా, బెంతాహై. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి. బెంతాహై. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం, రియల్ ఎస్టేట్ చేసే పెద్ద దస్తగిరిని ఎవరు చంపేశారబ్బా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే. మామనా బాబాయినా? వాళ్ళు చంపేసి మనం మాట్లాడితే మన పైన కేసు పెడతారంట. పెట్టుకోరా భయ్. అరే ప్రతిపక్షంలోనే మేము భయపడలే. ఆనాడే మీ నాయకుడు చెప్పిన, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, ఎక్కడ మర్చి పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పిన. ఇవ్వగలం పాదయాత్ర అడుగడుగు నన్ను ఇబ్బంది పెట్టినారు. మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆ రోజే భయపడలే. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావయ్యని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రతిపక్షంలో మన ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. పాదయాత్రలో పాల్గొంటే షాపులు మూయించారు. కానీ నాకు అండగా నిలబడింది నా ఎదురు కూర్చున్న పసుపు సైన్యం.
ఈరోజు వేదికమైన మేమందరం కూర్చోగలుగుతున్నాం అంటే దాని వెనకాల మీ కష్టం ఉంది, త్యాగం ఉంది, మీ చెమట ఉంది. అందుకే మన జరిగిన మహానాడులో నేను చెప్పా, కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం చెప్పి వెళ్ళిపోతాం కాదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మన జాతీయ అధ్యక్షుల పక్కన కూర్చుంది మన కార్యకర్తలే. ఎవరైతే కష్టపడ్డారో, ఫీల్డ్లో తిరిగారో వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి అధ్యక్షుల వారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాం జరిగింది. అంతేకాదు మన జాతీయ అధ్యక్షుల వారు కానివ్వండి, నేను కానివ్వండి, ఏ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వం కార్యక్రమంకి వెళ్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని పలకరించిన తర్వాతనే మేము తిరిగి అమరావతికి కూడా వెళ్తాం జరుగుతుంది. కార్యకర్త అధినేత నా ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, మనందరం చూసాం ప్రతిపక్షంలో మెడపై కత్తి పెట్టి తోట చంద్రయ్య చేత ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయగొట్టమని చెప్పారు. కానీ తోట చంద్ర ఏమన్నాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లా ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉంది. కార్యకర్తలను గుర్తించేదానికి, వాళ్ళు నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేదానికే కార్యకర్తనే మా అధినేత నేను ప్రకటిస్తాం జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరికీ పిలిపిస్తున్నా, వేదికమైన ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపిస్తున్నా. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, నిరంతరం కార్యకర్తల కోసం పనిచేయాలి. కేవలం సంక్షేమ అభివృద్ధి కాదు, కలయిక అవసరం, కూర్చుని మాట్లాడుకుంటూ అవసరం. మీరందరూ చూశారు గడిచిన 2 సంవత్సరాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒక అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇక్కడున్న అందరూ ఆలోచించాలి. చాలీ 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది ఎవరు? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు తొలి సంతకంలో చేసింది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పెన్షన్ల కోసం ప్రభుత్వం సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఇంకో పక్కన తల్లికి వందనం. ఎన్నికల ముందల హామీ ఇచ్చాం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకున్నాం. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి ఎక్కువ కూడా కల్పిస్తా ఉన్నాం. స్త్రీ శక్తి కింద అది కూడా అందించాం. మత్స్యకారులకి మత్స్యకారుల సేవలో వాళ్ళు కూడా వేత నిషేధం సమయంలో డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మా చేనేత సోదరులకి ఆనాడు నేను యువగలంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం కూడా జరిగింది. హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాదు గత పాలకులు మూసేసిన అన్న క్యాంటీన్ని తిరిగి మనం మళ్ళీ తెరిపించాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసాం. ఇంకో పక్కన భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 150 రోజుల్లోనే 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసిన ఘనతతో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నవారు 200 కేసులు వేశారు, ఏమవులా. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా ఉగాది నాడు